అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన లవ్ మాత్రమే లవ్ కాదు. ఒక అమ్మకి కానీ అన్నకి కానీ అది ఏ విధంగా అయినా, అంటే నా ఉద్దేశంలో లవ్ అంటే అమ్మ దగ్గర ఉన్నంత లవ్ ఇంకెక్కడ ఉండదు అని నా ఫీలింగ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉండే ప్రేమ కానీ ఏదైతే 100% వాళ్ళిద్దరి మధ్యన ప్యూర్గా ఉంటేనే అది లవ్ అని నా ఫీలింగ్. ఒకరు వాళ్ళ వర్క్స్ని కానీ వాళ్ళ ప్రొఫెషన్ని కానీ దేనైనా అనుమానిస్తే అక్కడ బ్రేక్ అయిపోతుంది డెఫినెట్లీ. కానీ తను అర్థం చేసుకోవాలి, అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి అని నా ఫీలింగ్. అది నా లవ్ అనిపిస్తుంది. వాట్ ఈస్ లవ్ అంటే ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్. వాట్ ఈస్ సింబల్ ఆఫ్ లవ్? రెండు హార్ట్స్కి సంబంధించింది. లవ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చితే చూడగానే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు ఫస్ట్ లుక్లో ఫిక్స్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ లుక్లో చూడగానే ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరో ఏంటో తెలియకుండా ఫస్ట్ లుక్లో నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయడం కదా. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, లవ్ ఇప్పుడు లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఏమో యాక్చువల్లీ దీనికి ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేకపోవచ్చు. బట్ నేను ఏదైనా నేను ఒక అబ్బాయి లవ్ చేసి నేను నా హార్ట్ నుంచి నేను ఏదైనా ఫీలింగ్స్ చెప్తాను. బ్రెయిన్ నుంచి నేను ఏదో ఆలోచించుకొని అప్పటికప్పుడు చెప్పాలని ఫీలింగ్ అది కాదు. హార్టే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బ్రెయిన్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి బ్రెయిన్ కూడా ఉంటుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వరల్డ్లో ఉన్న ప్రేమికులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎంజాయ్ చేయండి.